సార్ మరొక కీలకమైన అంశం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది, ఏం జరగబోతున్నదని. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం, ఎంతోమంది ప్రాణత్యాగాల ఫలితం ఆ ఉక్కు కర్మాగారం. ఉప్పు కర్మాగారాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారు, ప్రైవేటు పరం చేస్తున్నారు. దీనికి సంబంధించి జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి మొన్న చేసిన వ్యాఖ్యలు, వాళ్ళని చెంప చెల్లు మనిపించాలి అని, వాళ్ళేమో ఈయనకి నాలికలు చీలి అని చెప్పి వీళ్ళు మాట్లాడారు. వాళ్ళు కాదు, మీరు బీ క్లియర్. ఆ మాటలు అన్నది సాక్షి వాళ్ళు వైసీపీ వాళ్ళు కాదు వీళ్ళు యూనియన్ లీడర్స్. ఆ వార్త హెడ్డింగ్ పెట్టింది, దాని ప్రొజెక్ట్ కాదు సార్, వీడియో చెప్పండి నన్ను ఇలాగ చెప్పండి, ఈయన ఓకే అంటాడు. సరే ఓకే, అదే దీనికి సంబంధించి ఆయన మాట్లాడింది. అయితే ఈరోజు దాన్ని నష్టం కలిగించిన వారందరినీ ఎండగడతాను అని చెప్పి అంటున్నాడు ఈయన. అంతేకాకుండా స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని నేను తప్పు పట్టలేదు, ఎవరైతే దాన్ని తప్పుతో పట్టించారో వాళ్ళని మాత్రమే అంటున్నాను, మిగతా కార్మికులకు కానీ ఆ నిర్వాసితులకు కానీ దీనికి ఏం సంబంధం లేదన్నది ఆయన మళ్ళీ క్లెయిమ్ చేసే పరిస్థితి. ఒకసారి బొలిశెట్టి గారు బయట ప్లే చేయండి. నేను కూడా దాని మీద మాట్లాడే కదా. వల్ల కాదు, ఉద్యమం లేకపోతే మనకు బతుకు లేదన్న పరిస్థితిలో ఈ యూనియన్లు బిహేవ్ చేయడం వల్ల వచ్చిన ప్రాబ్లం అది. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? పవన్ కళ్యాణ్ గారు ముందా చెప్పారు, బీజేపీకి ఎంతో కుమ్మక్క అయిపోయారు, మేము 1300 రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నాం. 1315 రోజులు అంటే మీరు ఉద్యమం చేయడానికి ఒక 15 రోజుల ముందే పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ వెళ్ళి దీన్ని ఆపమని రిక్వెస్ట్ చేశారు. అయోధ్యరామ్ గారు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆయన ఏం చెప్పారంటే, ఇలాగ విడివిడిగా పోట్లాడితే కుదరదు, వీధి పోరాటాల వల్ల కాదు, సమిష్టిగా కలిసి అన్ని పార్టీలు, అన్ని సంఘాలు, అన్ని కార్మిక సంఘాలు కలిసి కేంద్రం మీద ఒత్తిడి తీసుకురావాలన్నారు. దాని మీద 1000 రోజులైంది. మీరు మీ నాయకులు, కార్మిక నాయకులు ఏం చేశారో చెప్పండి. నేను మిమ్మల్ని మీదే కారణం అనడానికి ఇదే కారణం. ఈ 1000 రోజులుగా మీరు ఎక్కడ నిద్రపోయారు? 1000 రోజులుగా ఎందుకు వైసీపీ వెనకతలు తొత్తుల్లాగా తిరుగుతూ ఉన్నారు? అది కాకుండా మీరు అందరూ కలిసి ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మీరు అఖిలపక్షం వేయండి, మనం ఢిల్లీకి వెళ్ళి మాట్లాడాలి, కేంద్రంతో మాట్లాడాలి, లేకపోతే నిరాహార దీక్ష చేస్తామని చేశారా? లేదు. ఆ మొక్కుబట్టి అంటే ఈ రోజుకి నేను చెప్తున్నా, మొక్కుబట్టి అంటే మీరు 1300 రోజులు అయింది. 1315 రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పి ఒక అఖిలపక్షం వేయమని చెప్పి 1000 రోజులు అయిపోయింది. 1000 రోజుల పాటు తత్సారం చేశారు మీరు. తక్కువ రోజులు కాదు. ఇప్పుడంటే 3 నెలలు అయింది కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక దాదాపు 4 రోజులుగా ఈ విజయవాడ వరదల్లో పడి ఉన్నాం. ఉద్యమం రైట్. ఇది నెక్స్ట్ తెలకపల్లి రవి గారు కూడా దీని మీద ఒక వీడియో పెట్టారు, అది ప్లే చేయండి. వాళ్ళు చెప్పరు, వీళ్ళు చెప్పరు. కార్మికుల పోరాటాలు మటుకు మోసం అంట, తప్పుడు పద్ధతులు అంట, వాళ్ళేదో లబ్ధి పొందుతున్నారంట. ఏం మాట్లాడండి ఇవన్నీ? వైసీపీతో వాళ్ళు కుమ్మక్కయ్యారంటే ఎప్పుడు ఒక్క చెప్పానండి. వైసీపీ వాళ్ళు పోస్కోతో జరిపిన చర్చల గురించి ముందుగా నేనే మాట్లాడినప్పుడు వాస్తవంగా వాళ్ళు తర్వాత ఏదో వివరణ ఇచ్చుకున్నారు. వైసీపీ కూడా చెయ్యలేదు, సందేహమేం లేదు. వాళ్ళు కూడా మౌనం పాటించారు, చేతులు కలిపారు, నిజమే. బొత్స సత్యనారాయణ నిన్న మాట్లాడుతున్నారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు చేస్తుంటే ఈ సమస్య వచ్చేది కాదు కదా. ప్రధానమంత్రి విశాఖపట్నం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఒకవైపు నుంచి కలిశారు, జగన్ కూడా సభలో పాల్గొన్నారు, తర్వాత చంద్రబాబు కూడా వెళ్ళారు. ఎవ్వరు దీన్ని కేంద్ర స్థానంలోకి కీలకమైన నినాదంగా తీసుకోలేదండి. ఎందుకంటే పోరాడే కార్మిక నాయకులకు చేతనైతే సాయం చేయండి, లేకపోతే లేదు. వాళ్ళందరూ నిజాయితీ లేని వాళ్ళు. బీజేపీతో కలిసి ప్రైవేటీకరణ మంత్రిత్వ శాఖ నడుపుతున్నటువంటి ఎన్డీఏనే చాలా గట్టిది. పవన్ కళ్యాణ్తో ఉంటే చాలు. పవన్ కళ్యాణ్కి ఎవరైనా కావాలి, కార్మికులు కావాలా? ఇప్పుడు ఒక అఖిలపక్షం అప్పుడు కూడా నాకు తెలుసు ఒక విషయం. అప్పుడు పవన్ కళ్యాణ్ ఒక సభ పెట్టారు ఉక్కు ఫ్యాక్టరీ సమస్య మీద అని. యూనియన్లో అక్కడ పోరాట కమిటీ తరఫున వచ్చి పాల్గొన్నారు, మద్దతు తెలిపారు. వీళ్ళు అడిగింది ఏంటి? మొత్తం మాకు అప్పగించండి, అది అఖిలపక్షం పెట్టమనండి. ఎవరు చేసేది వాళ్ళు చేయడానికి అఖిలపక్షం ఎందుకు? అఖిలపక్షం పెట్టకపోవడం. అప్పుడు ముఖ్యమంత్రి పెట్టలేదు, వాళ్ళు అనుకూలమే కదా. ఇప్పుడు పెట్టారా? పోనీ ఇప్పుడు పెట్టండి. ఇప్పుడు అధికారం మీదే కదా, ఉప ముఖ్యమంత్రి మీరే కదా. ముఖ్యమంత్రి ప్రతిసారి మిమ్మల్ని పొగుడుతారు కదా, మీరు పెట్టించండి ఉక్కు ఫ్యాక్టరీ మీద. లేదా పురంధేశ్వరి గారిని పెట్టించమనండి, ఆమె మాజీ కేంద్ర మంత్రి, ఇప్పుడు ఎంపీ కూడా కదా. అలాగే అనకాపల్లిలో గెలిచింది కూడా వాళ్ళ అభ్యర్థి రమేషే కదా. కాబట్టి ఇదంతా కూడా ఎలా ఉందంటే చాలా ఏకపక్షంగా కార్మికుల మీద విష ప్రచారం చేసే విధంగా, కేంద్రానికి ఒక విధంగా కేంద్రం తప్పేం లేనట్టు కేంద్రానికి ఎవరో చెప్పడం ఎందుకండి? మోదీ గారికి, నిర్మలా సీతారామన్కు, శ్రీనివాసరాజుకు
పురంధేశ్వరికి పవన్ కళ్యాణ్ తెలియదా? అప్పుడు అంటే పోనీ మీరు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఏదో అన్నారు అనుకుందాం. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు మీరు ఎందుకు చేయలేరు? ఇప్పుడు ఎందుకు కార్మికులు ఇంతగా తిడుతున్నారు? అక్కడ ఒక యూనియన్ ఉంది, ఆ యూనియన్ ఎంత ఉందో ఏం చేస్తుందో నాకు తెలియదు. నేను వెళ్ళినప్పుడైతే అందులో వాళ్ళు ఉన్నట్టుగా లేరు. వాళ్ళు ఒక్కరు తప్ప అందరూ తప్పండి. అంటే జనసేన జెండా మోసే వాళ్ళే, జనసేనానికి జై అంటేనే వాళ్ళు సరైన కార్మిక నాయకులు. మిగతా వాళ్ళందరూ తప్ప. ఇప్పటి వరకు నాకు బాగా తెలుసు 1973లో బిహెచ్ఎల్లో తొలిసారి ప్రైవేటీకరణ అన్నది మొదలు పెట్టిన సార్ ఇది ఏంటి అసలు ఏం జరుగుతుంది స్టీల్ ప్లాంట్ అంశంలో? నేను చెప్పింది మీకు స్పష్టంగా ఉంది కదా. ఇప్పుడు ఆయన ప్రధానమైనది అఖిలపక్షం వేయాలి. అఖిలపక్షం వెయ్యండి, పురంధేశ్వరి గారు వెయ్యండి, విశాఖకు ప్రాతినిధ్యం వహించారు, కేంద్ర మంత్రిగా ఉన్నారు, బీజేపీ అధ్యక్షురాలు. పవన్ కళ్యాణ్ గారు వేయండి, జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి, సర్వాధికారాలు ఉన్నటువంటి వ్యక్తి. చంద్రబాబు నాయుడు గారిని వేయమనండి. నేను నిన్న రాత్రి ఈ వీడియో చూసిన తర్వాత నేను మీ దగ్గర చాలాసార్లు అన్నాను, కింద చాలామంది కామెంట్స్ కూడా పెట్టారు, బొలిశెట్టి మీ ఫ్రెండ్ కదా, ప్రతిసారి మీరు 90 టీవీలో చెప్తా నేను. ఇప్పుడు రాజకీయంగా మనం తేడాలు వచ్చినంత మాత్రాన వాళ్ళతో ఉన్న స్నేహాలు సంబంధాలు ఉండవని మనం చెప్పం. నిన్న ఆయన చేసింది విషపూరితమైన దాడి, అసందర్భమైన అవాంఛనీయమైంది దాడి, అంతేకాకుండా దారి తప్పించే దాడి. నాకు మీరైనా చెప్పొచ్చు, అఖిలపక్షం వేయలేదు, వీళ్ళు అఖిలపక్షానికి ఒప్పుకోలేదు. నేను 3 ప్రశ్నలు వేస్తున్నా. మొదటిది, అఖిలపక్షం వేయడానికి జగన్ ఒప్పుకోలేదు, వదిలేదు. జగన్ ఇప్పుడు లేడు కదా, బాగా ఓడిపోయి 11 సీట్లు. మీరు ఎందుకు వేయలేదు? పోనీ మీరు విశాఖలో చాలా బలంగా అన్నీ చేస్తారు, చాలా లాబింగ్ సంబంధాలు ఉంది, మీరు ఎందుకు వేయకూడదు? ఒకటి. ఇంకా రెండోది, కేంద్రం దగ్గర తీసుకోవాలి. అసలు కేంద్రమే నిర్ణయం తీసుకుంటే అఖిలపక్షం ఎందుకండి? నరేంద్ర మోదీ గారు, ఆయన ఎవరు, కుమారస్వామి వచ్చి చూశాడు కదా, చూసేళ్ళు ఏమైనా ప్రకటన చేశాడా విశాఖపట్నాన్ని ఉక్కును మేమేమి చేయడం లేదని? మూడోది, పవన్ కళ్యాణ్ ఏం చేశారని ఇంతవరకు ఆయన దీని మీద ఏమైనా ప్రకటన ఇచ్చారా? నేను అప్పుడు కూడా అన్నా వకీల్ సాబ్ దీని మీద మాట్లాడాలని, అప్పుడు అన్నదా ఇప్పుడు కూడా అన్నా. వకీల్ సాబ్ ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా కాబట్టి మీరు చొరవ తీసుకొని ఏం తీసుకున్నారు? నిర్దిష్టంగా ఆయన ఏం చెప్తున్నారు ఈ విషయంలో? మీకు పొద్దున్న చెప్పిన దాంట్లో ఏమైనా కనపడిందా? చెప్పడము చేయకపోవడం ఒక మాట. నేను ఇంకా ఆధారాలు కూడా మీకు చూపిస్తాను. కార్మిక సంఘాలు చేసిన ద్రోహం ఏంటి సార్? 1315 రోజులు ఆయన అన్నట్టుగా ఈ 1315 రోజుల నుంచి వాళ్లే గనక నిరాహార దీక్షలు, నిరసనలు, ఆందోళనలు ఇవన్నీ చేసి ఉండకపోతే ఉక్కు ఫ్యాక్టరీ కాపాడబడేది అని బొలిశెట్టి గారు మనల్ని నమ్మమంటున్నారా? వీరి మాటలు లేదా పవన్ కళ్యాణ్ చూసి దాన్ని ఇప్పటివరకు చేయడం ఆపారా? నేను ఇంకోటి కూడా చెప్తున్నా, బొలిశెట్టి గారు మిత్రులు కాబట్టి, సేలం ఉక్కు ఫ్యాక్టరీని కూడా అమ్మాలని చూశారు, అది కూడా ఆగిందండి. దుర్గాపూర్లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఉక్కు ఫ్యాక్టరీ అమ్మాలని పెట్టారు, అది కూడా ఆగిందండి. ఇవన్నీ కార్మికులు వాళ్ళ పోరాటాలు వీటి వల్ల ఆగాయి, కానీ ఎవరో లాబియింగ్ చేయడం వల్ల కాదు. వీళ్ళు వెళ్ళి ఎన్డీఏ ఎందుకు తీర్మానం చేయదు? అసలు అఖిలపక్షం ఎందుకు? ఎన్డీఏ పక్షాలుగా మీరెందుకు దాని మీద చొరవ తీసుకోరు? అంటే ఎవరో చేయాలి, వీళ్ళంతా కలిసి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలంట. వెళ్ళారు కదా, ఆ రోజు సభలో వచ్చి మాట్లాడారు. నేను కూడా వెళ్ళాను, ఉక్కు ఫ్యాక్టరీ దగ్గర కార్మికులకు సంఘీభావం కనీసం 2 సార్లు వెళ్ళాను. బీచ్ రోడ్లో ఒక పెద్ద మహాప్రదర్శన జరిగింది, అన్ని పార్టీలు వచ్చాయి. ఇన్ని జరిగిన తర్వాత మొన్న కూడా తాజాగా ఇప్పుడు ఈ సమస్య రావడానికి ఆ గొల్లపల్లి సూర్యారావు ఒక ఎంపీ, వైసీపీ ఎంపీ, మాజీ ఎంపీ, ఆయనకు ఒక లేఖ వచ్చింది, ఇంతకుముందు రాసిన దాని మీద. ఆ లేఖలో కూడా చాలా స్పష్టంగా మేము ఇంకా అమ్మబోతున్నాము, ఆలోచన ఏమి మారలేదు అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇంకోటి చెప్తున్నాను, ఇది చూడండి ఈ లేఖ. ఇది ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కింజరపు రామ్మోహన్ నాయుడుకు రాసినటువంటి లేఖ. ఇది ఎప్పుడండి? 2022లో. సో అకార్డెడ్ ఇన్ ప్రిన్సిపల్ అప్రూవల్ ఫర్ 100% డిస్ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షేర్ హోల్డింగ్ ఇన్ రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, ఆల్సో కాల్డ్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఆర్ వైజాగ్ స్టీల్, అలాంగ్ విత్ RINL stake in subsidiaries joint ventures through strategic disinvestment by way of privatization. ఇది పార్లమెంట్లో కింజరపు రామ్మోహన్ నాయుడుకి ఇచ్చినటువంటి సమాధానం. ఈ నిర్ణయం తీసుకుంది ఎవరండి? అసలు బొలిశెట్టి గారికి ఎవరి మీద కోపం రావాలి? పవన్ కళ్యాణ్ దగ్గరికి రాలేదు, అఖిలపక్ష సమావేశానికి రాలేదు. అసలు ఈ నిర్ణయం తీసుకున్న బీజేపీ నీ మీద కోపం రాకూడదంట.
మోదీ మెడల్ వంచుతామని కార్మికులు ఏదైనా కోపం వచ్చినప్పుడు అక్కడ అన్నారేమో, అదేది మహాపరాధం అంటే పవన్ దగ్గరికి రాకపోవటము, బీజేపీని విమర్శించటము, అఖిలపక్షం వెళ్ళకపోవటం, ఇవి మహాపరాధాలు. అంటే అస్సలు ఎవరైతే నిందితులు ఈ పరిస్థితి చేసింది ఎవరు, దీన్ని వదిలేసి విషపు దాడి, వాళ్ళకి బతుకులేదంట. నిజమే, వాళ్ళు లేకపోతే బతుకులేదు. వాళ్ళ ఆందోళనలు 1300 రోజులు చేసి ఉండకపోతే, నిరాహార దీక్షలు చేసి ఉండకపోతే నిజంగా కార్మికులను 2 రోజుల్లో తీసేసి ఉండేవాళ్ళు. ఇంత చేసినా కానీ ఈ రోజున కూడా 300 మందిని నగర్ నిగర్ ప్లాంట్ అని దానికి పంపిస్తున్నారు సార్. అది కూడా చాలా ఆశ్చర్యం. ఏది 300 మంది కార్మికులను, ఇదిగోండి ఇది నేను చెప్తుంది ఆంధ్రజ్యోతిలో వార్త, ఉక్కు ఫ్యాక్టరీలో కోతలు 300 పీపుల్ను వాళ్ళే ఇంకో చోటికి పంపిస్తున్నారు. ఒక భారీ ఎత్తున రిట్రెంచ్మెంట్ చేస్తున్నారు. దీని మీద పాపం బొలిశెట్టి కంటే రాత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడారు. వరద ఇవన్నీ చెప్తూ విశాఖ ఉక్కును కాపాడుతాం, ఏ పరిస్థితుల్లో ప్రైవేటీకరణ కానివ్వం అన్నారు. మంచిది. ఆయన ఇంతవరకు ప్రధానంగా చొరవ తీసుకోలేదు. ఓకే, మంచి మాట ముఖ్యమంత్రి చెప్పారు. కానీ ఏమన్నారు అంటే రెచ్చగొడుతున్నారు. ఎవరు రెచ్చగొడుతున్నారని ఇలా మాట్లాడడం ద్వారా బొలిశెట్టి రెచ్చగొడుతున్నారా, లేదా బొలిశెట్టి లాంటి వాళ్ళు, ఆయన అంటే ఆయన కాదు. ఆయన ఇంకో మాట ఏమన్నా తెలుసా వర్మ గారు, మీరు ఆ మొత్తం వీడియో చూడండి. అన్ని కార్మిక సంఘాలు తప్పంట, డెమోక్రటిక్ అని ఏదో ఒక కార్మిక సంఘం ఉందంట. అది ఉంది అని పాపం ఈయనకు ఇంకొంతమందికి తప్ప ఎవరికి తెలీదు. అది ఒక్కటి తప్ప అందరు, అంటే ఆయన కమ్యూనిస్టుల మీద లేకపోతే మొదటి నుంచి కార్మిక సంఘాలు నడుపుతున్న సిఐటి, ఐటీసీ లేకపోతే స్థానికంగా ఉన్న సంఘాలు వాటి మీద దాడి చేయటం తప్ప ఆయనకు వేరే ఉద్దేశం ఏమి ఉండట్లేదు. ఆయన కోపం లేదు అసలు. అసలు ఈ డిజిన్వెస్ట్మెంట్, ప్రైవేటీకరణ ఆలోచన ఎందుకు వచ్చింది అన్నది రోగాన్ని వదిలేసి ఆయన ఏదో సామెత చెప్పినట్టుగా మూలకారకుడు ఎవరు మీరు చెప్పండి. ఎన్డీఏనే కదా అప్పుడు ఇప్పుడు అధికారంలో ఉంది. ఇప్పుడు మీకు అధికారంలో వాటా కూడా ఉంది. ఇప్పుడు ఎవరిని అడగాలండి? ఇప్పుడు అంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పింది హోప్